రవీంద్ర కారు ఇక్కడ ఉందంటే అతను ఊరికి వెళ్ళలేదన్నమాట. ఎవరు? ఏమో. ఓహో, ఏదో కార్ రిపేర్ అయినట్టుంది. ఏమన్నా కావాలేమో అడుగుదామా? మనకెందుకు, మీరు రండి, డ్రాప్స్ వేస్తాను. అలాగే. నీతో విషయం చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నువ్వేమనుకుంటావేమోనని. ఏమిటది? ఓ మంచి రోజు చూసి ఆ అవినాష్కి ఇచ్చిన ట్రీట్మెంటే మీ ఆయనకి ఇస్తే వద్దులే, ఆయన పాపం. సుధభర్త ఊరికి వెళ్ళినట్టుగా లేదు. అంటే సుధతో రేపు మాట్లాడే మంచిది. ఈరోజు ఈయన మాటలు ప్రవర్తన అదోలా ఉంది. ఇంతకు ముందు ఇంట్లో ఉండి భయపెట్టింది ఈయనేనా? ఇక్కడున్న సిగరెట్ ఆయన తాగే బ్రాండే అంటే నేను ఊహించింది నిజమే. ఇంతసేపు ఇంట్లో తిరిగింది ఆయనే. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. వెనక్కొచ్చేమేమని అడగలేదు, కళ్ళు ఎర్రగా ఉన్నాయేమని అడగలేదు. నేను ఇలా హఠాత్తుగా రావడం నీకేమైనా? అయ్యో అవేం మాట్లాడి, ఎందుకు వచ్చారో మీరే చెప్తారులే అని ఊరుకున్నాను అంతే. కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఎండితో చిన్న ఆర్గ్యుమెంట్. కోపంతో కారు నుంచి దిగేశాను. అక్కడ మొగుడు పెళ్ళాల గొడవ. ఆవిడ మొగుడి మీద కోపంతో కుప్పెడి మట్టి తీసి విసిరి కొట్టింది. ఆ మట్టిలో కొంత నా కంట్లో పడింది. ఆవిడెవరో నా కంట్లో మట్టి కొడితే నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావేంటి? అదేం లేదండి. అవును, నేను వచ్చేటప్పటికి పవర్ లేదు, ఫోన్ డెడ్. ఏమైంది? ఏమో
నేను క్లబ్ నుంచి వచ్చేటప్పటికి ఇలాగే ఉంది. నీ సెల్లో సరివు. ఇందాక కోపంలో నేలకేసి కొట్టాను. ఇది పగిలిపోయింది. అర్జెంటుగా ఫోన్ చేయాలి. ఫోన్ ఇవ్వు. అది నా సెల్ కనపడడం లేదండి. కనపడటం లేదా? అవునండి. బహుశా క్లబ్లో వదిలేసుంటావు కదూ? ఆ, సరే, నేను హాల్లో పడుకుంటాను.